మమ్మల్ని క్షమించండి రాణాగారు. అలా మా అన్నయ్య మాతో లేకున్నా మేము అప్పటికే మీకు క్షమాపణ చెప్పుండేవారు. మీ శిరస్సును ఖండించినప్పుడు. రాజేశ్వరి, రాణి గాయత్రీ దేవికి క్షమాపణలు చెప్పు. నువ్వు వారిని బాగా భయపెట్టేశావు. ఆ పని మాకు కొంచెం కూడా నచ్చలేదు. వెళ్ళు. మమ్మల్ని క్షమించండి రాణి గాయత్రి. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మా అన్నయ్య తట్టుకోలేరని మాకిప్పటి వరకు తెలీదు. అయితే ఈ కొట్లాటలు, గొడవలు, వెన్నుపోట్లు పొడవడాలు ఇవన్నీ మీ వంశీయుల లక్షణాలా? నీకెంత ధైర్యం? చూసారా రాణాగారు, ఈ కొట్లాటలు, గొడవలు, ఇతరుల్ని గాయపరచడం ఇవన్నీ మీకు వంశానుగతమైన గుణాలే. ఆత్మీయుల రక్తం స్రవించడం చూస్తే రక్తం ఉడికిపోతుంది రాణాగారు. మీకు క్షమాపణ చెప్పాలని మా అన్నయ్య చెప్పాడు గాని, లేదంటే మా అన్నయ్యని గాయపరిచిన వారిని మేము క్షమాపణ కోరం. వారి ప్రాణాలు ఇమ్మంటాం. అలా ప్రాణాలే ఇమ్మనుంటే ఈ రాణా ఇంద్రవదన్ సింగ్ వారికి తమ ప్రాణాల్ని నవ్వుతూ ఇచ్చేసేవారు. కానీ మీ అన్నయ్య మా ప్రాణాల్ని తీసేయాలని ప్రయత్నించాడు. రాణా ఇంద్రవదన్ సింగ్ తమ ప్రాణాల్ని ఉదారంగా ఇచ్చేయగలడు, కానీ ఎవ్వరూ వారి ప్రాణాల్ని తీయడం సాధ్యం కాదు. అవినాష్, నువ్వు ఇప్పుడు బాగా కోలుకున్నావు. అయినా నీకు సపర్యలు చేయడానికి మీ చెల్లెలు కూడా వచ్చింది. కనుక ఇకపై నువ్విక్కడ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడే, ఈ క్షణమే రాజమహల్ నుంచి వెళ్ళిపో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.